జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత తృతీయాధ్యాయం కర్మయోగం. తృతీయాధ్యాయం అనగా మూడవ అధ్యాయం కర్మయోగం. జ్యాయసి చత్ కర్మణాస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, కామ్యకర్మము కన్నను బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించినచో ఎందులకు నన్ను ఇట్టి ఘోరమైన యుద్ధమునందు నియోగింపగోరుచున్నావు? భావము: పూర్ణ పురుషోత్తమగు శ్రీకృష్ణ భగవానుడు తన సన్నిహిత స్నేహితుడైన అర్జునుని దుఃఖసాగరము నుండి ఉద్ధరింపజేయు ఉద్దేశముతో ఆత్మ యొక్క నిజస్థితిని గడచిన అధ్యాయనమునందు విఫలముగా వివరించెను. అంతియేగాక ఆత్మానుభవ మార్గమైన బుద్ధియోగమును కృష్ణభక్తి రసభావమును సైతము ప్రతిపాదించెను. కొన్ని మార్లు కృష్ణభక్తి రసభావనము జడత్వమని తప్పుగా భావింపబడును. ఆ విధముగా అపార్థము చేసుకునినవాడు పవిత్ర కృష్ణనామమును జపించుచు పూర్ణ కృష్ణభక్తి యుతుడగుటకు ఏకాంత స్థలమునకు చనుచుండెను. కానీ కృష్ణభక్తి తత్వమును సంపూర్ణముగా శిక్షణను పొందనిదే ఏకాంత స్థలంలో కృష్ణ నామజపమును చేయుట హితకరము కాదు. అట్టి కార్యము వలన కేవలము అమాయక జనులచే భక్తి ప్రశంసలు మాత్రమే మనుషునకు లభింపగలవు. అర్జునుడు సైతం కృష్ణ భక్తి భావన బుద్ధియోగము లేదా ఆధ్యాత్మిక జ్ఞానమునందు బుద్ధి అనగా క్రియాశీలక జీవనము నుండి విరమణను పొంది ఏకాంత స్థలములో తపోధ్యానములు చేయుట అని భావించెను. అనగా కృష్ణభక్తి నెపమున అతడు యుద్ధము నుండి తెలివితో విరమింపగోరెను. కానీ అతడు ఉత్తమ విద్యార్థి వలె తన గురువు ఎదుట ఈ విషయము ముంచి ఉత్తమ మార్గమేదియు తనకు తెలుపమని ప్రశ్నించెను. అర్జునుని ఈ ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగమును భక్తిభావన యందు కర్మను నొనరించు విధానమును ఈ తృతీయాధ్యాయమున విపులముగా వివరించెను. 2వ శ్లోకం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయాసేవ యమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయన్ హమాప్నుయాం. అనేకార్థములు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహము నొందినది. కావున నాకు ఏది అత్యంత శ్రేయోదకరమో దయతో నిశ్చయముగా తెలియజేయము. భావము: భగవద్గీతకు ఉపోద్ఘతముగా గడిచిన అధ్యాయములో సాంఖ్యయోగము, బుద్ధియోగము, బుద్ధిచే ఇంద్రియ నిగ్రహము, ఫలాపేక్షరహిత కర్మము, ప్రారంభ దశలో గల ఆధునిక స్థితులనేడి వివిధ విషయములు వర్ణింపబడినవి. కానీ అవి అన్నియును
ఒక క్రమ పద్ధతిలో వివరింపబడలేదు, కానీ సంపూర్ణ అవగాహనకు మరియు ఆచరణకు ఒక క్రమ పద్ధతి అత్యంత అవసరమై ఉన్నది. కనుకనే అర్జునుడు బాహ్యమునకు అస్పష్టముగా గోచరించు ఆ విషయములను సంపూర్ణముగా తెలియనించెను. సంపూర్ణంగా తెలియనించెను. తద్వారా సాధారణ వ్యక్తి సైతము వాటిని ఎటువంటి కల్పనలు మరియు వ్యతిరేక వివరణలు లేకుండా అంగీకరించు అవకాశము కలుగును. తన పద ప్రయోగముచే అర్జునుని కలత పెట్టుట శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశము కాకున్నను కృష్ణ భక్తి భావన అనగా జడత్వమో లేక క్రియాశీలక సేవయో అర్జునుడు ఎరుగకలేకపోయెను. అనగా అర్జునుడు తన ప్రశ్నల ద్వారా భగవద్గీత అంతరార్థమును తెలుసుకొనుగోరు. నిష్ఠాపూర్ణులకు కృష్ణ భక్తి రసభావన మార్గమును సుగమము చేయుచున్నాడు. 3వ శ్లోకం. లోకేస్మిన్ ద్వివిధ నిష్ఠాపూర ప్రోక్త మాయానఘ జ్ఞానయోగేన సంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ద్వివిధ 2. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను. పాపరహితుడైన ఓ అర్జున, ఆత్మానుభూతిని పొందగోరు మానవులు 2 రకములని ఇదివరకే నేను వివరించి తిని. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అవగతము కొనగలరు. మరికొందరు భక్తియోగము ద్వారా దానిని అర్థము గోరుదురు. భావము. ద్వితీయాధ్యాయపు 39వ శ్లోకమున సాంఖ్యయోగము మరియు కర్మయోగము, బుద్ధియోగములనేది 2 విధానములను శ్రీకృష్ణ భగవానుడు వివరించెను. అదే విషయమును భగవానుడు ఈ శ్లోకమున మరింత విశదముగా వివరించుచున్నాడు. ఆత్మ మరియు భౌతిక పదార్థములో విశ్లేషణాత్మక అధ్యయనమైన సాంఖ్యయోగము మానసిక కల్పనలను గావించుట యందును మరియు ఏదేని విషయమును ప్రయోగాత్మక జ్ఞానము తాత్విక చింతన ద్వారా ఎరుగుట యందును అభిరుచిని కలిగినట్టి మనుజులకు చెందినట్టిది. ఇక 2వ రకము వారు కృష్ణ భక్తి భావన యందు కర్మ నునరించేడివారు. ఈ విషయము ద్వితీయాధ్యాయపు 61వ శ్లోకమునందు వివరింపబడినది. బుద్ధియోగము కృష్ణ భక్తి భావన ననుసరించి కర్మ చేయుట ద్వారా మనుజుడు కర్మబంధము నుండి విడవగలడనియు పైగా కర్మయందు ఎటువంటి దోషము కలుగదనియు శ్రీకృష్ణ భగవానుడు ద్వితీయాధ్యాయపు 39వ శ్లోకమున తెలిపియే ఉన్నాడు. బుద్ధియోగమనగా భగవానుని పైననే మరింత విశదముగా చెప్పవలనన్న శ్రీకృష్ణుని పైనే సంపూర్ణముగా ఆధారపడుటయనియు తద్వారా ఇంద్రియములన్నీయు సులభముగా అదుపులోకి రాగలవనియు ఆ అధ్యాయపు 61వ శ్లోకమున స్పష్టముగా వివరింపబడినది. అనగా ధర్మము మరియు తత్వముల వలె
ఈ రెండు యోగములు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నవి. తత్వము లేనటువంటి ధర్మము కేవలం సిద్ధాంతము లేదా మూఢ విశ్వాసము కాగా, ధర్మము లేనటువంటి తత్వము కేవలం మానసిక కల్పనము కాగలదు. పరతత్వమును అనుభూతమునర్చు కొరుటకు నిష్టగా యత్నించువారు సైతము అంత్యమున కృష్ణ భగవానునే పొందగలరు. కావున శ్రీకృష్ణుడే పరమ లక్ష్యమై ఉన్నాడు. ఈ విషయం భగవద్గీత యందును తెలుపబడినది. భగవానునితో పోల్చినచో జీవుని నిజస్థితి ఎట్టిదని అవగతము చేసుకొనుటయే అన్నింటి యందును ముఖ్యాంశమై ఉన్నది. పరోక్ష మార్గమైన మనోకల్పనను కావించుచు మనుజుడు క్రమముగా కృష్ణ భక్తి భావనా స్థితికి రావచ్చును. లేదా రెండవ మార్గమున కృష్ణ భక్తి యందు ప్రత్యక్ష సంబంధము నేర్పరచుకొనవచ్చును. ఈ రెండింటిలో కృష్ణ భక్తి భావన మార్గము ఉత్తమమైనది. తాత్విక విధానము ద్వారా ఇంద్రియములను శుద్ధిపరచుకొనవలసిన అవసరము దాని యందు లేకపోవుటయే అందులకు కారణము. కృష్ణ భక్తియే సాక్షాత్తుగా అట్టి పవిత్రమునర్చు విధానము. భక్తి యుక్త సేవ ఎనేడి ప్రత్యక్ష విధానము వలన ఆ కార్యము సులభమగును మరియు ఉదాత్తమును అయ్యున్నది. 4వ శ్లోకం. న కర్మాణా మనారంభత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమాధిగచ్చతి. కేవలము కర్మను చేయకుండుట ద్వారా ఎవ్వరునూ కర్మఫలము నుండి విముక్తిని పొందలేరు. అలాగుననే కేవలము సన్యాసము ద్వారా ఎవ్వరునూ సంపూర్ణత్వమును పొందలేరు. భావము: లౌకిక జనుల హృదయములను శుద్ధిపరచుట కొరకై విధింపబడినటువంటి విద్యుక్త ధర్మములను నియమముగా పాటించి పవిత్రుడైనప్పుడు మనుజుడు సన్యాసాశ్రయమును స్వీకరింపవచ్చును. పవిత్రతను పొందకుండనేగానే హఠాత్తుగా సన్యాసమును స్వీకరించుట ద్వారా జయము సిద్ధింపదు. సాంఖ్యతత్వవేత్తల ఉద్దేశము ప్రకారము కేవలము సన్యాసమును స్వీకరించినంతనే, కామ్యకర్మల నుండి విరమించినంతనే మనుజుడు నారాయణునితో సమానుడు కాగలడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ సిద్ధాంతము అంగీకరించుట లేదు. హృదయము పవిత్రము కానిదే సన్యాసమును స్వీకరించినచో అది కేవలము సాంఘిక వ్యవస్థ సంక్షోభమునకే కారణం కాగలదు. కానీ ఒకవేళ మనుషుడు తన విద్యుక్త ధర్మములను నిర్వర్తింపకుండాను భగవానుని దివ్యసేవను స్వీకరించి తన శక్యానుసారము పురోగమించినచో బుద్ధియోగము భగవానునిచే ఆమోదింపబడును. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహాతో భయాత్. అట్టి ధర్మాచరణము కొద్దిగా వనరింపబడును, మనుజుని గొప్ప సంకటముల నుండి తరింపజేయగలడు. 5వ శ్లోకం. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్
కర్యతే హ్యావశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ప్రతి మానవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణము ననురించి అవశుడై కర్మయందు ప్రేరేపింపబడును. కావున ఏదీను చేయకుండా క్షణకాలము కూడా ఎవ్వరును ఉండజాలరు. భావము: సర్వదా చైతన్యముతో కూడి ఉండుట ఎనున్నది దేహమునకు సంబంధించినది కాగా ఆత్మ యొక్క లక్షణమై ఉన్నది. ఆత్మ లేనిదే భౌతిక దేహము కొద్దిగానైనను కదలదు. అనగా దేహము కేవలము ఒక చైతన్య రహితమైన వాహనము వంటిది. నిత్య క్రియాశీలకమై క్షణకాలమును జడత్వమును కలిగి ఉండునని ఆత్మ యొక్క ఉనికి వలననే అది పని చేయగలదు. వాస్తవమునకు ఆత్మను కృష్ణభక్తి భావిత కర్మ యందే నియుక్తము కావింపవలను. లేనిచో అది మాయాశక్తి నిర్దేశములైన కర్మలలో నియుక్తము కాగలదు. భౌతిక శక్తి సంస్కారమునందే ఆత్మ భౌతిక గుణమును పొందుతున్నది. అట్టి గుణ సంస్కారము నుండి ఆత్మను శుద్ధిపరచుటకు శాస్త్రములందు తెలుపబడిన విద్యుక్త ధర్మములను విధిగా నిర్వర్తింపవలసి ఉన్నది. కానీ ఆత్మ దాని నిజకర్మయైన కృష్ణ భక్తిలో నియుక్తమైనప్పుడు అది ఏది చేయగలిగినను లాభదాయకమైనదే కాగలదు. శ్రీమద్భాగవతము 1:5-17 ఈ విషయములనే ధ్రువీకరించుచున్నది. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే భజన్న పక్వం తపతేత్తతో యది యత్ర క్వ వాభద్రమ భూతమస్య కిం కోవార్ధ ఆప్తోన్భజతాం స్వధర్మతః. ఎవరేని కృష్ణ భక్తి భావనను స్వీకరించినచో శాస్త్ర విహిత కర్మలను పాటింపకున్నను భక్తియుత సేవను సక్రమముగా నిర్వర్తింపకున్నను తన స్థితి నుండి పతనము నొందినను ఎట్టి నష్టమును గాని పాపమును గాని పొందడు. అట్లుగాక అతడు శాస్త్రములలో తెలిపిన అన్ని పవిత్రీకరణ కర్మలను నిర్వహించినను కృష్ణభక్తి భావన పూర్ణుడు కానిచో ఏమి లాభమును పొందగలడు. అనగా కృష్ణభక్తి భావన స్థితికి చేరుటకు పవిత్రీకరణ విధానము అవసరమై ఉన్నది. కావున సన్యాసము లేదా ఏ పవిత్రీకరణ విధానమైనను తుదిలక్ష్యమైన కృష్ణభక్తి భావనను పొందుటకు సహాయభూతము మాత్రమే. అట్టి కృష్ణభక్తి ప్రాప్తించినచో సమస్తము నిష్ఫలమే కాగలదు. 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య య అస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థం విమూఢాత్మ మిథ్యాచారః స ఉచ్యతే. కర్మేంద్రియములను నిగ్రహించినను మనసు ఇంద్రియార్థములందు మగ్నమైనను ఇండు వాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనుచు మిథ్యాచారి ఎనబడును. భావం: మనస్సునందు ఇంద్రియభోగమును గూర్చి ఆలోచించుచునే ధ్యాన తత్పరతను ప్రదర్శించు
కపటులు పలువురు గలరు. అట్టివారు కృష్ణ భక్తి భావన యందు కర్మను చేయు నిరాకరింతురు. అట్టి మిథ్యాచారులు తమను అనుసరించు శిష్యులను భ్రమింపచేయుటకు శుష్క వేదాంతమును సైతము పలుకుదురు. ఈ శ్లోకము ప్రకారము అట్టి వారందరూ గొప్ప మోసకారులు. ఇంద్రియ ప్రీతిని కోరినవాడు వర్ణాశ్రమ ధర్మమును పాటించుచు తనకు సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించినచో కర్మముగా తనను తాను పవిత్రుని కావించుకొనగలడు. కానీ యోగి వలె నటించుచు ఇంద్రియార్థములను వెదుకువాడు కొన్ని మార్లు తత్వముపై ప్రవచనములను గావించినను గొప్ప మోసకారి అనియే పిలువబడును. అట్టి పాపి యొక్క జ్ఞానము భగవానుని మాయచే హరింపబడును. కావున వాని జ్ఞానమునకు ఎట్టి విలువయూ ఉండదు. అటువంటి కపటాత్ముని మనస్సు సదా అపవిత్రమై ఉండుట వలన అతని ధ్యాన ప్రదర్శనము సర్వదా ప్రయోజన శూన్యమై ఉండును. 7వ శ్లోకం. యస్తివింద్రియాణి మనసా నియమ్యారభతేనార్జున కర్మేంద్రియః కర్మయోగ మసక్తః స విశిష్యతే. అట్లుగాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములందు నిగ్రహించుటకు యత్నించి సంగత్వము లేనివాడై కర్మయోగమును కృష్ణ భక్తి రసభావన యందు ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తమముడు. భావము: యథేచ్ఛాజీవనము మరియు ఇంద్రియ భోగముల కొరకు కపటయోగిగా ప్రవర్తించుట కన్నను భవబంధము నుండి విముక్తిని కలిగించి భగవద్ధాముని ప్రవేశింపచేయు స్వధర్మమున నిలిచి జీవిత లక్ష్యము కొరకై ప్రయత్నించుట అత్యంత ఉత్తమము. వాస్తవమునకు నిజమైన స్వార్థగతి లేదా జీవిత పరమార్థము విష్ణువును చేరుటయే. ఈ జీవిత లక్ష్యమును సాధించుటలో మనకు తోడ్పడు విధముగానే వర్ణాశ్రమ పద్ధతులు ఏర్పాటు చేయబడినవి. అనగా గృహస్థుడు కూడా కృష్ణ భక్తి భావన యందలి నియమిత సేవ ద్వారా ఈ గమ్యమును చేరగలడు. ఆత్మానుభవము కొరకై ప్రతి ఒక్కరూ శాస్త్రములలో తెలుపబడిన రీతి నియమిత జీవనమును సాగించుచు సంగరహితముగా తమ కర్మ నునరించినచో పురోభివృద్ధిని పొందగలరు. ఈ విధానమును అనుసరించు శ్రద్ధావంతుడు అమాయకులను మోసగించుటకై కపట భక్తిని ప్రదర్శించు కపటయోగి కన్నను అత్యంత ఉత్తముడు. కేవలము జీవనార్థమై కపట ధ్యానము చేయువాని కన్నును శ్రద్ధగా విధులను శుభ్రపరచువాడు ఉత్తముడు. 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయే హ్యకర్మణః శరీర యాత్రాపి చతేన ప్రసిద్ధేద కర్మణః. నీ విద్యుక్త ధర్మమును నీవు నిర్వర్తింపుము. ఏలయనా అది ఆ కర్మ కన్నను ఉత్తమమైనది. కర్మ నొనరింపకుండా దేహపోషణమును సైతము మనుజుడు చేసుకొనజాలడు. భావము: ఉత్తమ వంశమునకు చెందిన వారమని తప్పుగా ప్రవర్తించుకొను
కపట ధ్యానపరులు మరియు ఆధ్యాత్మికోన్నతికై సర్వమును త్యాగము చేసినట్లుగా మిథ్యా ప్రదర్శనమును కావించు ఘనులు పలువురు కలరు. కానీ అర్జునుడు ఆ విధమైన మిథ్యావ్యాధి కారాదని శ్రీకృష్ణ భగవానుడు తలచెను. పైగా క్షత్రియులకు నిర్దేశింపబడిన కర్మలను అర్జునుడు పాటింపవలెనని భగవానుడు కోరెను. అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియ యోధుడు కావున తన స్థానమందే నిలిచి గృహస్థుడైన క్షత్రియునకు విధింపబడిన ధర్మములను పాటించుట ఉత్తమ కార్యము. అట్టి కర్మల లౌకికుని హృదయమును శుభ్రపరచి భౌతిక కల్మషము నుండి అతనిని ముక్తిని చేయగలదు. జీవనార్థమై ఆచరింపబడు నామమాత్ర సన్యాసమును శ్రీకృష్ణ భగవానుడు కాని ఏ ధర్మశాస్త్రము కాని అంగీకరించునవకాశము లేదు. వాస్తవమునకు ఏది ఒక కర్మ ద్వారా మనుజుడు దేహమును పోషింపవలసియుండును. భౌతిక భావనల నుండి శుద్ధిపరపకనే కర్మను చపలత్వముతో త్యజింపరాదు. భౌతిక జగము నందున్న ప్రతి ఒక్కరిని ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలననేడి కల్మషభావములు, వేరు మాటలలో ఇంద్రియ భోగ వాంఛలు తప్పకయుండును. అటువంటి కలుషిత భావములు తప్పక నశింపవలను. విద్యుక్త ధర్మముల ద్వారా అట్టి కార్యమును సాధింపక మునుపే కర్మను త్యజించి ఇతరులపై ఆధారపడి జీవించు కపటయోగి వలె అగుటకు ఎవ్వరూ యత్నింపరాదు. 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణోనన్యత్ర లోకోనయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ యుక్తసంగః సమాచార. విష్ణువు కొరకై యజ్ఞరూపమున కర్మను నొనరింపవలను. లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారకము కాగలదు. కావున ఓ కుంతిపుత్ర, నీ విద్యుక్త ధర్మములను అతని ప్రీత్యర్థమే గావింపుము. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు. భావము. సాధారణమైన దేహపోషణ కొరకైనను ప్రతి ఒక్కరూ కర్మ చేయవలసి ఉన్నందున ఆ ప్రయోజనము సిద్ధించు రీతిలోనే వర్ణాశ్రమములకు సంబంధించిన విద్యుక్త ధర్మములు నిర్దేశింపబడినవి. యజ్ఞమనగా విష్ణువు లేదా యాగకర్మలన్నీయును విష్ణు ప్రీత్యర్థమే నిర్ణయింపబడినవి. యజ్ఞో వై విష్ణుః అని వేదములు పలుకుచున్నవి. అనగా మనుజుడు విధింపబడిన యజ్ఞములను ఆచరించినను లేదా విష్ణువు ప్రత్యక్షముగా ఆరాధించినను ఒకే ప్రయోజనమును పొందగలడు. అనగా కృష్ణభక్తి రసభావన ఎనునది ఈ శ్లోకమున తెలిపిన రీతి. యజ్ఞమును నిర్వహించుట వంటిది వర్ణ శ్రమ పద్ధతి సైతము విష్ణుప్రీతినే లక్ష్యముగా భావించును. వర్ణాశ్రమాచారవత పురుషేణ వరః పుమాన్ విష్ణు ఆరాధ్యతే విష్ణుపురాణం 3:8. కనుక ప్రతి ఒక్కరూ విష్ణు ప్రీత్యర్థమే కర్మ నొనరింపవలసి ఉన్నది. శుభాశుభ కర్మలు రెండును ఫలితములను కలిగియుండు కర్మను సంబంధించు కారణమున ఇతర కర్మలన్నీయును జగమునందు బంధమునే కలిగించును.
కనుక ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి భావన యందు కృష్ణుని లేదా విష్ణువు ప్రత్యర్థమై కర్మనునరింపవలెను. అటువంటి కర్మలను చేయునప్పుడు మనుజుడు ముక్త స్థితి యందే నిలిచియుండును. ఇది కర్మ చేయుటయందు గొప్ప నేర్పరితనమై ఉన్నందున నిష్ణాతులైన వారు నిర్దేశము దీనికి తొలుత అవసరమై ఉన్నది. అనగా శ్రీకృష్ణ భక్తుని నిర్దేశమునందు గాని లేదా ఎవరి సమక్షమున అర్జునునకు కర్మ చేయు అవకాశము కలుగునో అటువంటి శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష బోధనలను అనుసరించి గాని ప్రతి ఒక్కరూ నిపుణులతో వర్తింపవలసి ఉన్నది. దేనిని కూడా ఇంద్రియ ప్రీతికై నిర్వహింపరాదు. ప్రతిదియు శ్రీకృష్ణుని ప్రత్యర్థమే నిర్వహింపవలెనను. ఇటువంటి అభ్యాసము మనుజుని కర్మఫలము నుండి రక్షించుటయే గాక క్రమముగా భగవానుని ప్రేమయుత సేవాస్థాయికి అతనిని ఉద్ధరించును. కాన దాని ద్వారా అతడు భగవద్ధామమునే చేరగలడు. 10వ శ్లోకం. సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వమేష ఓనస్తిస్వష్ట కామమదుఃఖ్. పూర్వకాలమున ఉవాచ అంటే పలికెను. సృష్ట్యారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతలను విష్ణు ప్రియర్థమై యజ్ఞములతో సహా సృష్టించి ఈ యజ్ఞములచే మీరు సౌఖ్యవంతులు కండు ఏలయన విని ఆచరణము మీ సుఖజీవనమునకు మరియు ముక్తికి కావలసిన సర్వమును వసంగును అని ఆశీర్వదించెను. భావము. సర్వజీవుల ప్రభువైన విష్ణువుచే సృష్టింపబడిన భౌతిక జగత్తును బద్ధజీవులు భగవద్ధాముని తిరిగి చేరుటకు వసగబడిన ఒక అవకాశము వంటిది. దేవదేవుడైన శ్రీకృష్ణునితో గల సంబంధమును మరచుట చేతనే ఈ జగమునందు జీవులందరూ భౌతిక ప్రకృతిచే బద్ధలగుచున్నారు. అట్టి నిత్య సంబంధమును జీవులు తెలుసుకొనుటకు వేదములు సహాయపడును. వేదైచ్చ సర్వైరహమేవ వేద్యః అని ఈ విషయమునే భగవద్గీత తెలియజేయుచున్నది. తన నెరుగుటయే వేదముల ఉద్దేశమని శ్రీకృష్ణ భగవానుడు తెలిపియున్నాడు. పతిం విశ్వస్యాత్మేశ్వరం అని వేదమంత్రములయందు తెలుపబడినది. అనగా జీవులకు ప్రభువు దేవుడైన విష్ణువు శ్రీమద్భాగవతమునందు కూడా శ్రీల సుఖ దేవ గోస్వామి భగవానుడే పతి అని పలు విధములుగా వర్ణించియున్నారు. 2:4-20 శ్రియః పతిర్యజ్ఞపతిః ప్రజాపతిర్ధియాం పతిర్లోక పతిర్ధరాపతిః పతిర్గతి ఛాంద కౌరుష్టసాత్వతాం ప్రసిదాతాం మే భగవాన్ సతాం పతిః. భగవానుడైన విష్ణువే ప్రజాపతి.
అతడే సమస్త జీవులకు, సమస్త లోకములకు, సమస్త సౌందర్యములకు పతి అయి ఉన్నాడు. సర్వులకు అతడే రక్షకుడు. విష్ణుప్రియార్థమై ఏ విధముగా యజ్ఞములను నిర్వహింపవలనో బద్ధజీవులు నేర్చుట కొరకే అతడు ఈ భౌతిక జగత్తును సృష్టించెను. తద్వారా వారు ఈ జగత్తునందున్నంత వరకు ఎటువంటి కలతలు లేకుండా సుఖముగా జీవించి దేహత్యాగము పిమ్మట భగవద్ధామను చేరగలరు. బద్ధజీవుల కొరకై ఏర్పాటు చేయబడిన కార్యక్రమం ఇదియే. యజ్ఞాని నిర్వహణం ద్వారా బద్ధజీవులు క్రమముగా కృష్ణ భక్తిరస భావితులై అన్ని విధముల దివ్యులగుదురు. ఈ కలియుగమునందు వేదములు హరినామ సంకీర్తనమనేడి సంకీర్తనా యజ్ఞమును ఉపదేశించుచున్నవి. ఈ దివ్య విధానమును శ్రీ చైతన్య మహాప్రభువు ఈ యుగజనుల ఉద్ధారమునకై ప్రవేశపెట్టిరి. అట్టి సంకీర్తనా యజ్ఞముతో కృష్ణ భక్తి రసభావనము చక్కని పొత్తు కలిగియుండును. ఈ క్రింది శ్రీమద్భగవత 11:5-32 శ్లోకములో శ్రీకృష్ణ భగవానుడు భక్తుని రూపమున శ్రీ చైతన్య మహాప్రభువు తెలుపబడినాడు. దీని యందు సంకీర్తనా యజ్ఞము కూడా ప్రత్యేకముగా ప్రస్తావించబడినది. కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోపోంగాస్త్ర వర్షధం యజ్ఞైః సంకీర్తనా ప్రాయైః యజంతి సుమేధసః. ఈ కలియుగమునందు మేధా సంపత్తి కలిగిన మనుజుడు పార్షాదులతో కూడియుండెడు భగవానుని సంకీర్తనా యజ్ఞముచే పూజింతురు. వేదములందు తెలియజేయబడిన ఇతర యజ్ఞముల నిర్వహణమును ఈ కలియుగమునందు సులభము కాదు. కానీ సంకీర్తనా యజ్ఞము సర్వ ప్రయోజనములకు సులభము మరియు మహానీయమై ఉన్నది. ఇదే విషయము భగవద్గీత 9:14 యందును ఉపదేశింపబడినది. 11వ శ్లోకం. దేవాన్ భావయతానేన తే దేవా భావయస్తువః పరస్పరం భావయస్తుః శ్రేయః పరమావాప్స్యత. యజ్ఞములచే సంతృప్తి నొందిన దేవతలు మీకు ప్రియమును గూర్చగలరు. ఆ విధముగా మానవులు మరియు దేవతలు నడుమ కల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలుగును. భావము: లోక కార్యములను నిర్వహించుటకై నియమింపబడిన పాలకులే దేవతలు. జీవుల దేహపోషణార్థమై వలసిన గాలి, వెలుతురు, నీరు మరియు ఇతర వరములు అన్నింటినీ వసగు కార్యము అట్టి దేవతలకు అప్పగింపబడినది. ఆ సంఖ్యాకములుగా నున్న అట్టి దేవతలు దేవదేవుడైన శ్రీకృష్ణుని శరీరమునందలి భాగములు. అట్టి దేవతల తృప్తి మరియు అసంతృప్తులను అనునవి మానవుల యజ్ఞ నిర్వహణపై ఆధారపడియుండును. కొన్ని యజ్ఞములు కేవలము ఒక ప్రత్యేక దేవత ప్రత్యర్థమే నిర్ణయింపబడి ఉన్నను. వాస్తవమునకు అన్ని యజ్ఞముల యందును విష్ణువే
ముఖ్య భోక్తగా పూజింపబడును. ఈ కృష్ణుడే సకల యజ్ఞములకు భోక్తయని శ్రీమద్భగవద్గీత యందు తెలుపబడినది. భోక్తారాం యజ్ఞతాపసాం అనగా యజ్ఞపతి ప్రీతియే సర్వ యజ్ఞముల ముఖ్యోద్దేశమై ఉన్నది. ఇటువంటి యజ్ఞములు యథావిధిగా నిర్వహింపబడినప్పుడు మానవావసరములను తీర్చు వివిధ శాఖలకు చెందిన దేవతలు ప్రీతి నొందెదరు. తద్వారా ప్రకృతి జన్య పదార్థములందు కొరత ఎన్నడూనూ వాటిల్లదు. యజ్ఞ నిర్వహణం అనేకములైన ఇతర లాభములను గూర్చుచు అంత్యమున భావబంధము నుండి విముక్తిని సైతము కలిగించును. ఆహార శుద్ధౌ సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి స్మృతి లంభే సర్వగ్రంథినాం విప్రమోక్ష అని వేదములలో తెలుపబడిన రీతి యజ్ఞ నిర్వహణము ద్వారా సర్వకర్మలు పవిత్రములు కాగలవు. అనగా యజ్ఞము ద్వారా ఆహార పదార్థములు పవిత్రములు కాగలవు. పవిత్ర ఆహారమును భుజించుట ద్వారా మనుజుని స్థితియే పవిత్రమగును. స్థితి యొక్క పవిత్రీకరణ ద్వారా బుద్ధి అందలే సూక్ష్మ గ్రంథులు పవిత్రత నొందగలవు. ఆ విధముగా స్మృతి పవిత్రమైనప్పుడు మనుజుడు మోక్ష మార్గమును గూర్చి చింతింపగలుగును. ఇవన్నీ కలిసి అంత్యమున అతనిని దివ్యమైన కృష్ణ భక్తి భావనకు నేర్చగలవు. అట్టి పరమోత్కృష్టమైన కృష్ణ భక్తి భావనయే నేటి మానవ సమాజమునకు పరమావశ్యకమై ఉన్నది. 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితః తైతర్దత్త న ప్రదాయై భూయో యో భుంజేత్కస్తేన ఏవ సః. వివిధ జీవనావశ్యకములను వనగూర్చు దేవతలు యజ్ఞముచే సంతృప్తి నుండి మీకు కావలసినవన్నీయును వసంగుదురు. వాటిని ఆ దేవతలకు అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే యగును. దేవదేవుడైన విష్ణువు తరపున జీవితావశ్యకములైన వాటిని సమకూర్చుటకు ఆధీకృతులైనట్టి వారే దేవతలు. కావున వారిని విధిపూర్వకమగు యజ్ఞముచే సంతృప్తిపరచవలెను. వేదములందు పలు దేవతల కొరకు వివిధములైన యజ్ఞములు తెలుపబడినవి. అవన్నీయును అత్యంతమున దేవదేవునకే అర్పింపబడును. శ్రీకృష్ణ భగవానుని గూర్చి తెలియని వానికే దేవతాయజ్ఞము ఆదేశింపబడినది. మనుజుని వివిధ గుణములను అనుసరించి వివిధ యజ్ఞములు వేదములందు ప్రతిపాదింపబడినవి. వివిధ దేవతార్చనములు కూడా అదే విధముగా గుణములను అనుసరించియే తెలుపబడినవి. ఉదాహరణమునకు మాంసభక్షకులకు ప్రకృతి యొక్క ఘోర రూపమైన కాళికాదేవి పూజ ఆదేశింపబడినది. ఆ దేవత ఎదుట పశుబలియు తెలుపబడినది. కానీ సత్వగుణములో నున్నవారికి మాత్రం విష్ణు భగవాన్ని దివ్యార్చనము ఉద్దేశింపబడినది. క్రమముగా ఆధ్యాత్మిక స్థితిని పొందుటకే ఈ యజ్ఞములన్నీయును ఉన్నవి.
పంచమహాయజ్ఞములనని తెలుపబడు 5 యజ్ఞములు మాత్రం సాధారణ జనులకు అత్యంత ఆవశ్యకములై ఉన్నవి. అయినను మానవులకు అవసరమైనట్టి జీవనావశ్యకములన్నీయు శ్రీకృష్ణ భగవానుని ప్రతినిధులైన దేవతలచే సమకూర్చబడినవి ప్రతి ఒక్కరూ ఎరుగవలను. ఎవ్వరును వాటిని సృష్టింపలేరు. ఉదాహరణకు మానవులు భుజించేడి ఆహార పదార్థములను గ్రహించినచో సత్వగుణ ప్రధానులు స్వీకరించేడి ధాన్యము, ఫలములు, కాయగూరలు, పాలు, పంచదార మొదలుగునవి కాని మాంసాహారులు భుజించేడి మాంసము కాని ఏదియును మనుజునిచే సృష్టింపబడలేదు. అదే విధముగా జీవితావసరములైన ఉష్ణము, కాంతి, నీరు, వాయువు వంటివి కూడా మానవునిచే సృష్టింపబడలేదు. శ్రీకృష్ణ భగవానుడు లేనిదే సూర్యకాంతి, చంద్రకాంతి, వర్షము, గాలి వంటివి కలుగవు. అవి లేనిదే ఎవ్వరునూ జీవింపలేరు. అనగా మానవ జీవితము భగవానుడు కరుణతో సమకూర్చు వాని పైననే ఆధారపడి ఉన్నది. చివరికి మనము నిర్వహించు కర్మాగారముల కొరకు కూడా లోహము, గంధకము, పాదరసము వంటి అనేక మూలకములు లేదా ముడి పదార్థములు అవసరమన్నది. అవి అన్నీయు దేవతలచే వసగబడుచున్నవి. లభించిన వానిని సద్వినియోగపరుచుకొని ఆనందముతో ఆరోగ్యవంతులై ఆత్మానుభవమును గూర్చి చింతించుచు జీవిత లక్ష్యమైన జీవన సంఘర్షణ నుండి విముక్తిని సాధింతురనేడి ఉద్దేశము చేతనే వారట్లు మనకు సర్వమును ఒసగుచున్నారు. అట్టి జీవిత లక్ష్యము యజ్ఞ నిర్వహణచే సిద్ధించుచున్నది. కానీ మానవ జన్మ లక్ష్యమును మరచి భగవానుని ప్రతినిధులచే ఒసగబడిన వాటిని కేవలము ఇంద్రియ ప్రీతి కొరకే వినియోగించి భౌతిక తత్వమునందే మరింతగా బుద్ధలమైనచో అది సృష్టి ప్రయోజనమెన్నడును కాదు. భౌతిక తత్వమునందే మరింతగా బద్ధులమైనచో మనము చోరులుగా పరిగణింపబడి ప్రకృతి నియమములచే శిక్షింపబడుదుము. ఎటువంటి జీవిద్వేష్యము కలిగియుండునందున చోరులతో నిండియున్న సంఘమెన్నడును సుఖవంతము కాజాలదు. దొంగలైనటువంటి విషయపూర్ణ మనుజులకు ఎట్టి పవిత్రత, ఎట్టి జీవిత ప్రయోజనముండదు. ఇంద్రియ ప్రీతియే వారి ముఖ్యోద్దేశము. యజ్ఞమును ఏ విధముగా ఆచరింపవలెనో వారు ఎరుగరు. కనుకనే సులభముగా నిర్వహింపబడేడి సంకీర్తన యజ్ఞమనేడి యజ్ఞమును శ్రీ చైతన్య మహాప్రభు ప్రవేశపెట్టిరి. కృష్ణ భక్తి భావనను అంగీకరించగలిగిన ప్రపంచ జనులెవరైనను
ఈ సంకీర్తన యజ్ఞమును నిర్వహింపగలరు. 13వ శ్లోకం. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్భిషైః భంజతే తే త్వయఘం పాపాయే పచంత్యాత్మ కారణాత్. యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసుకున్న వారు కేవలము పాపమనే భుజింతురు. భావము. భగవద్భక్తులు లేదా కృష్ణ భక్తి రసభావితులు సత్పురుషులని పిలువబడుదురు. బ్రహ్మ సంహితలో 5:38 తెలుపబడిన రీతి వారు సదా శ్రీకృష్ణ భగవానుని ప్రేమయందే నిలిచియుందురు. ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచన సంతః సదైవ హృదయేషు విలోకయంతి. దేవదేవుని ప్రేమము నొసగు గోవిందుని లేదా ముక్తి నొసగు ముకుందుని లేదా సర్వకర్షకుడైన శ్రీకృష్ణుని ప్రేమలో సన్నిహితముగా ముడివడి యుండుటచే అతనికి తొలుత అర్పింపనిదే దేనిని వారు స్వీకరింపరు. అనగా అట్టి భక్తులు శ్రవణము, కీర్తనము, విష్ణుస్మరణము, అర్చనము వంటి పలు భక్తి మార్గాల ద్వారా యజ్ఞములను సదా నిర్వహించుచునే ఇందురు. అట్టి యజ్ఞ నిర్వహణములు వారిని సదా భౌతిక జగమునందలి సర్వవిధ పాపసంఘము నుండి దూరముగా నుంచును. అట్లుగాక తమ ఆనందము కొరకే ఆహారమును తయారు చేసుకుని వారు కేవలము చోరులే గాక సర్వవిధములైన పాపములను భుజించిన వారు కాగలరు. దొంగ మరియు పాపి అయిన మనుషుడు ఎట్లు ఆనందమును పొందగలడు? అది ఎన్నడనూ సాధ్యము కాదు. కనుకనే జనులు సర్వ విధములుగా ఆనందమయులగుటకు సులభమైన ఈ సంకీర్తనా విధానమును నిర్వహించుటను పూర్ణకృష్ణ భక్తిభావనలో వారికి నేర్పవలసి ఉన్నది. లేనిచో ప్రపంచమునందు సుఖము గాని శాంతిని గాని నెలకొన జాలవు. 14వ శ్లోకం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభావః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. జీవదేహములన్నీయును వర్షముల వలన ఉత్పన్నమైనట్టి ధాన్యముపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞముచే కలుగుగా విహిత కర్మము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. భావము. శ్రీమద్ భగవద్గీతకు గొప్ప వాఖ్యత అయిన శ్రీల బల దేవ విద్యాభూషణులు ఈ విధముగా తెలిపిరి. ఏ ఇంద్రియాద్యంగతయావస్థితం యజ్ఞం సర్వేశ్వరం విష్ణుమభ్యర్చ్యత చేష మశ్నంతి తేన తద్దేహయాత్రాం సంపాదయంతి తే సంతనః సర్వేజేశ్వరస్య
యజ్ఞపురుషస్య భక్తాః సర్వకిల్బిషైః అనాదికాల వివృద్ధైః ఆత్మానుభవ ప్రతిబంధకై నిర్నిఖిలైః పాపైః విముచ్యంతే యజ్ఞపురుషుడని సర్వయజ్ఞభక్తోక అని తెలుపబడు శ్రీకృష్ణ భగవానుడు దేవతలందరికీ ప్రభువు. దేహమునందలి వివిధ అంగములు దేహమునకు సేవ చేయు రీతి ఆ దేవతలందరూ భగవానునికి సేవ గూర్చుదురు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతలు సృష్టి పరిపాలనకై నియమింపబడిన అధికారులైనందున వారి ప్రీతి కొరకై వేదములు యజ్ఞములను నిర్దేశించుచున్నవి. తద్వారా వారు ప్రియము నొంది ధాన్యమును సమృద్ధిగా ఉత్పత్తి చేయుటకు వలసిన గాలిని, వెలుతురును, నీటిని అందించగలరు. శ్రీకృష్ణ భగవానుని అర్పించినప్పుడు అతని అంగములైన దేవతలు అప్రయత్నముగా పూజింపబడుచున్నందున ప్రత్యేకముగా ఆ దేవతలను అర్చింపనవసరము లేదు. ఈ కారణముననే భక్తులు కృష్ణ భక్తి భావన ఎందున్నవారు తొలుత ఆహారమును కృష్ణునకు అర్పించి పిదప గ్రహింతురు. ఈ విధానము ద్వారా దేహము ఆధ్యాత్మికముగా పుష్టి నొందగలదు. ఆ విధమైన కర్మ ద్వారా పూర్వపాపములన్నీయు నశించుటయేగాక దేహము సర్వ భౌతిక కల్మషములకు అతీతమగుచున్నది. అంటువ్యాధి ప్రబలినప్పుడు రోగనిరోధక ఔషధము అట్టి అంటువ్యాధి నుండి మనుజుని రక్షించు రీతి విష్ణువుకు అర్పింపబడిన ఆహారము మనలను విషయాసక్తత నుండి రక్షించును. ఇట్టి విధానము అవలంబించువాడు భక్తుడని పిలువబడును. కావున కృష్ణ ప్రసాదమును స్వీకరించు భక్తుడు ఆత్మానుభవ మార్గములో అవరోధముల వంటి పూర్వ పాపములను నశింపజేసుకొనుచున్నాడు. ఈ విధముగా వర్తించిన వాడు పాపభారమును క్రమముగా పెంచుకొని పోవచ్చు పాపఫలముల ననుభవించుటకు హీనమైన శునక సుకారాధుల దేహములను తయారు చేసుకొనును. ఈ భౌతిక దేహము కల్మష భూయిష్టిమైనట్టిది. భగవత్ప్రసాదమును విష్ణువునకు అర్పింపబడిన ఆహారము స్వీకరించువాడు మాత్రమే వాని ప్రభావము నుండి రక్షింపబడుచున్నాడు. ఆ విధముగా నొనరింపని వాడు దాని కల్మషముచే ప్రభావితము కాగలడు. వాస్తవమునకు ధ్యానము మరియు కూరగాయలే ఆహారయోగ్యములు. వాస్తవమునకు ధాన్యము మరియు కూరగాయలే ఆహార యోగ్యములు. ధాన్యము, కూరగాయలు, ఫలములు మొదలగు వాటిని మానవుడు భుజింపగా ధాన్యపు వ్యర్థ శేషమును, గడ్డిని, చెట్లను జంతువులు ఆహారముగా స్వీకరించును. మాంసభక్షణము చేయుటకు అలవాటు పడిన వారు సైతం మాంసము కొరకు వృక్షజాలపు ఉత్పత్తుల పైననే ఆధారపడవలెను. అనగా చివరికి మనము భూ ఉత్పత్తుల పైననే ఆధారపడవలెను కానీ కర్మాగార ఉత్పత్తులపై కాదు. భూ ఉత్పత్తులు సమృద్ధి అయిన వర్షముపై ఆధారపడియుండును. అట్టి వర్షము ఇంద్రుడు, చంద్రుడు, సూర్యాది దేవతలచే
నియమింపబడి ఉన్నది. ఆ దేవతలందరూ శ్రీకృష్ణ భగవానుని సేవలు అట్టి భగవానుని యజ్ఞముచే సంతృప్తి నొందుతారు. కావున యజ్ఞ చరణము కావించు